సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అయ్యప్ప గోశాలలో పౌర్ణమి సందర్భంగా గోమాతను శుభ్రంగా కడిగి గోశాల నుంచి శ్రీ అయ్యప్ప దేవాలయానికి తీసుకువచ్చి గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అధ్యక్షుడు బొగ్గుల సురేష్ ఆధ్వర్యంలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు పూజలు చేశారు. ముఖ్యంగా ఈ రోజు పౌర్ణమి సందర్భంగా ఏ మాత్రం పూజ చేసినా సకల శుభాలు కలుగుతాయని ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోవాలన్నారు. గోమాతను పూజిస్తే 3 కోట్ల దేవతలను పూజించినట్లేనని, అలాగే 11 గంటలకు నూతనంగా ఎన్నికైన అయ్యప్ప దేవాలయ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందని, అందరూ కూడా హాజరు కావాలన్నారు. అందరూ సహకరిస్తే దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి వీలు ఉంటుంది కాబట్టి ప్రతి సభ్యుడు కూడా గత 30 సంవత్సరాల నుంచి దేవాలయానికి సహకరించిన వారందరూ కూడా దేవాలయ అభివృద్ధికి సహకరించాలని, మీ అందరి సూచనలు సలహాల మేరకే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అధ్యక్షులు బొగ్గుల సురేష్ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్, క్యాషియర్ నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఐదు సత్యనారాయణ గుప్తా, సహాయ కార్యదర్శి తుమ్ గోపి, అలాగే సభ్యులు మరియాల శ్రీనివాస్ గుప్తా, కూరగాయల రాంబాబు, గంధి యాదగిరి, లక్ష్మారెడ్డి, ప్రశాంత్, దీపక్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మహిళా భక్తులు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి శరణం. ఈరోజు పౌర్ణమిని పురస్కరించుకొని, మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని, గోమాతను పూజించుకొని, తదనంతరం అయ్యప్ప స్వామి యొక్క అభిషేకాలు గావించుకొని, ఈరోజు పౌర్ణిమ సందర్భంగా శ్రీ గురుదత్త దత్తాత్రేయ స్వామి వారికి కూడా అభిషేక కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంది కాబట్టి అందరూ కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేశారు. వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మనకు కనిపించే దైవము తల్లిదండ్రులు అయినా, మనకు ఎల్లవెల్లలా కనిపించే దైవమైనటువంటి శ్రీ గోమాత గోపూజ చేసుకుంటే కోటి దేవతలకు పూజ చేసిన పుణ్యం ఉంటుంది కాబట్టి మన గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి గోశాల నుంచి ఉన్నటువంటి ఆవుకు అందరూ పూజ చేసుకునే ఉద్దేశంతో ఇక్కడికి ఈ ఆవును తీసుకొచ్చి పూజ చేసుకున్నాము. మరి అందరూ కూడా ఆ పూజలో పాల్గొని పునీతులు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవము 10 నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ శాసనసభ్యులు భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని, తదనంతరము వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ ఉంటుంది కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు గజ్వేల్ పట్టణంలో అయ్యప్ప స్వామి ఆలయాన్ని స్థాపన చేసుకొని దాదాపు 30 సంవత్సరాలు దాటిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా ప్రతి భక్తుడు, శాసనసభ్యుడు కానీ భక్తులు కానీ అందరూ సహాయ సహకారాలతో అభినవ శబరమణిగా వెలిసినటువంటి అయ్యప్ప స్వామి ఆలయాన్ని అత్యంత వైభవంగా నిర్మించుకున్నాము. మరి అదే పరంపరలో భాగంగా రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా అందరూ భక్తులు సహకరించి, అందరు దాతలు సహకరించి ఈ యొక్క ఆలయాన్ని ఇంకా వైభవంగా నిర్మించుకోవడానికి, వైభవంగా నిర్వర్తించడానికి అందరు సహకరించాలని పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గజ్వేల్ పట్టణంలోనే ఒక అయ్యప్ప స్వామి ఆలయం అంటే భజనకు ప్రతిష్టమైనటువంటిది. భజనను చూసి భజనలో తరించి అయ్యప్ప మాలను ధరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ భజన కూడా ఖచ్చితంగా ప్రతి శనివారం 7 గంటలకే ప్రారంభించి 8 గంటలకు పూర్తి చేయాల్సిందిగా అందరికీ ఈ యొక్క విన్నపాన్ని నిర్ణయించాము. కాబట్టి దయచేసి అందరూ కూడా అన్యథా భావించకుండా ఈ మార్పులను, జరగబోయే అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. స్వామియే హరిహర సుతనే ఆపద్బాంధవనే